నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలతో రణరంగాన్ని తలపిస్తుంది ఏపీ రాజకీయం. ఎంతో ప్రమాదకరమైన డ్రగ్స్ కల్చర్ ఏపీలో స్టార్ట్ అవుతుందా? దాదాపు 20 లక్షల కోట్ల పైన విలువైన డ్రగ్స్ ఏపీలో పట్టుబడ్డాయి. ఇది దేనికి సంకేతం? ఈ డ్రగ్ కల్చర్ స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ యువత పరిస్థితి ఏంటి? మొన్న దొరికిన డ్రగ్స్ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపడానికి కారణం కాబోతున్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఎప్పుడు నడుస్తుంది? ఇది అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనసు సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు, అదేవిధంగా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి తిరుత్తూరి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. మేడం చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. చూశారు, మీకు కూడా తెలుసు పరిస్థితి. మరి డ్రగ్స్ 20 లక్షల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ దొరికిన రోజే చెప్పారు. మరి దీనికి టీడీపీకి సంబంధించిన వాళ్ళకే ఇవి ఉన్నాయని చెప్పారు. ఎలా చూడాలి దీన్ని? లక్ష్మీనాగ్ గారు, మొదట మీకు మన అమ్మ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత రజనీ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, అలాగే మన అమ్మ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు, హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. 2 ఏళ్ల క్రితం ఇదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని డ్రగ్ ముఠాకు సంబంధించిన కిలోలకు సంబంధించి వచ్చిన సందర్భంగా ఆ రోజు లోకేష్ గారు హెచ్చరించారు, దీని వెనకాల ఏదో డ్రగ్ ముఠా ఉంది, అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పంపిస్తున్నారు, ముద్రా ఎయిర్పోర్ట్ నుంచి మనకు వచ్చింది అని ఆ రోజు కోదాడ ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకున్నారు అనేది వచ్చింది. కానీ ఆ కేసు ఏమైందో, దాని తాలూకా ముద్దాయిలు ఏమయ్యారో, పట్టుకున్న డ్రగ్ ఏమైందో ఆ భగవంతుడికే ఎరుక. ఈరోజు బ్రెజిల్ నుంచి సబ్జెక్టు కనెక్షన్ జనవరి 14వ తారీఖున బయలుదేరిన ఈస్ట్ నావిగేషన్ నెట్వర్క్ ఉన్నటువంటి ఓపెన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ అనే నౌక జర్మనీలో ఆగి జర్మనీ నుంచి ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇది పూర్తిగా ఎక్కడ బయలుదేరింది? ఈ ఏషియన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన టైము టోటల్ గా జర్మనీలో వచ్చి ఆగినప్పుడు ఈ కంటైనర్లు స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్ ఇంటర్పోల్ ద్వారా భారత నిఘా సంస్థలకు తెలియజేశారు. వాళ్ళు చకచకంగా వలబన్ని విశాఖపట్నానికి వచ్చేటప్పుడు దాన్ని ఒక రకమైన కంటైనర్ డ్రై ఈస్ట్ అనే పదార్థం కలిపి పంపించారు. డ్రై ఈస్ట్ అంటే ఒక రకమైన పదార్థం తేమతో కూడింది. 25 కిలోలకు 250 కిలో అంటే 2.5 కిలో కొకైన్ హెరాయిన్ కలిపితే గుర్తుపట్టలేదు. దీన్ని ఒక ప్రొఫెసర్, మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే, విశ్లేషించి దీన్ని సమపాళల్లో ఒక రకమైన వేడిలో వేడి చేసి ఈ పులుపు పదార్థాన్ని కొకైన్ వేరు చేసి అమ్ముతారండి. ఇది సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది విలువ. దీన్ని కొకైన్ హెరాయిన్ ఈస్ట్ అనే పదార్థాల్లో మిక్స్ చేయటం వల్ల గుర్తుపట్టడం చాలా కష్టం. కాబట్టి కటింగ్ ఆర్డర్స్ అంటారు, కటింగ్ ఏజెంట్స్ అంటారు. అంటే ఇటువంటి సప్లై చేసే వాళ్ళని వేరే పదార్థాలతో సప్లై చేసి పంపించే వాళ్ళని కటింగ్ ఏజెంట్స్ అంటారంట. అటువంటి వ్యక్తుల ద్వారా సరఫరా అయింది. ఇది చాలా ప్రమాదం. ఇది భారతదేశానికి రావడం వల్ల చాలా మంది యువకులు నాశనం అయిపోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పారు. సో ఎందుకు ఇంటర్పోల్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు? రాష్ట్ర పోలీసులు దానికి సమాచారం వచ్చినప్పుడు రాష్ట్ర పోలీసులు వెళ్ళి ఆలస్యంగా ఎందుకు ఎన్క్వైరీ చేయడంలో ఆలస్యం చేశారు? ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ 2000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి డీజీపీకి ఆఫర్ ఇచ్చారు. ఈ కంటైనర్ వదిలేయండి, సంధ్య ఆక్వా కంపెనీ వాళ్ళది, ఇది పలానా పూర్ణచంద్రరావు వెంకటరావు గారు ఉన్నారు, వాళ్ళు పెద్దలకు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు రాజకీయవేత్తలు దీన్ని ఎట్లా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండడం వల్ల వాళ్ళ అధికారాలు చెల్లలేకుండా ఇంటర్పోల్ అధికారులు భయపడ్డారు. చివరికి దాన్ని సీజ్ చేశారు. నార్కోటిక్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసుకెళ్లారు శాంపిల్స్. వాళ్ళు ప్రాథమిక సమాచారంలో కొకైన్ హెరాయిన్ 10 కిలోలకి ఒక మూట 25 బస్తాలు కలిగిన ఒక మూటను తయారు చేశారు. ఇందులో ఈ కొలత ప్రకారం కలిపారని చెప్పి ఆన్ ది స్పాట్ చెప్పేశారు. సో దీని వెనకాల దాగిన దొంగలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఎలక్షన్ సందర్భంగా వచ్చి బయటపడింది. ఇది ఎలక్షన్ రాకముందు ఎన్ని జరిగిన ట్రాన్సాక్షన్స్? ప్రజల నుంచి బయలుదేరిన నావ ఎందుకు ప్రజల అధికారులు 14వ తేదీన వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే 14వ తేదీన డిస్పాచ్ అయిన ఎన్నికల ఈ డ్రగ్ నావ కంటైనర్
ఇక్కడ చాలా విశేషమైన సందర్భం రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఈసారి కూడా చెప్పారు అన్నమాట. 14వ తేదీ ఓషన్లోకి బయలుదేరేసిన నావా 17వ తేదీ వచ్చి బ్రెజిల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరీక్ష చేసి సర్టిఫికేట్ ఇచ్చారంట. ఏమంటే ఇది ఆక్వాకల్చర్ సంబంధించిన ఫీడ్, ఇందులో ఏమీ లేవు, కేవలం ఈస్ట్ అనే ఫుడ్ పదార్థం చేపలకి పంపిస్తున్నామని చెప్పారంట. ఇదేంటి నాకు అర్థం కాలేదు లక్ష్మీనాథ్ గారు. 14వ జరిగిన ఓషన్లకు చేసిన నావని సముద్రంలోకి ఎలా వచ్చారు? 17వ తేదీ బ్రెజిల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎట్లా దాన్ని చెక్ చేసి ఏమన్నా ఆకాశంలో ప్లేయింగ్ తీసుకొని కూర్చొని చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారో మాకు తెలియదు. చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కాదు భారతదేశంలో ఒకటే చూస్తాం, భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా ఆ మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉంది. అంటే బంగారు కానీ ఇంకొక కానీ దీని పరిణామం ఖచ్చితంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భారతదేశ పౌరుల మీద ఇటువంటి దుష్ప్రభావం డ్రగ్స్ వాడడం వల్ల చాలా ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడతారు. కాబట్టి వెంటనే ఇంటర్పోల్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం సిట్టు కూర్చొని దీని వెనకాల దొంగలు ఎవరు ఉన్న పట్టి వాళ్ళు తీసుకొచ్చి జనాలకి ప్రజలకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. తగిన శిక్ష, కఠినమైన శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం పరువు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓకే రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, లాయర్, అడ్వకేట్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, వేణుగోపాల్ గారు ఉన్నారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మీనాగ్ సార్ నా పేరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాగ్. వేణుగోపాల్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఆ డ్రగ్స్ దొరికినాయో అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళకి దీనికి సంబంధం ఉంది, వాళ్ళే దీనిలో ఉన్నారని చెప్పారు. అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఏంటి? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? లక్ష్మీనాథ్ గారు మీకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ గారికి, రజనీ గారు జనసేన పార్టీ అధికారికి, గీత విశ్లేషకులకి, అమాన్య ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు ఏ విషయాన్ని చూసినా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇంతసేపు మాట్లాడినారు శ్రీనివాస్ గారు, కోడి గుడ్డు పైన ఈకలు బీకినట్టుగా వివిధ ఆరోపణలు చేసేసి ఆ వైఎస్ఆర్ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైన ఏదో ఆరోపణలు చేసేసి ఇది రాజకీయంగా లబ్ధి పొంది ఏదో నీతి మందుల్లాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, 1999 చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తితో కోర్టు పత్రికలు ఆయన దొంగ నోట్లో ముద్రిస్తూ ఉంటే ఆయన పట్టుకుంటే చంద్రబాబు నాయుడికి దీంతో సంబంధం ఉందని చెప్పి అతని పత్రిక కానీ ఆరోపించాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, నాతో కూడా కోర్టు తీసుకోవడం చాలా మంది ఉంటుంది కాబట్టి. సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఏదైతే మాతో ఫోటో చాలా మంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేసే పనులకంతా మేము ముందు బాధ్యత వహించమంటారని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖండించింది. ఈ రోజు మాత్రం భారతదేశంలో పోర్టు, ఎయిర్పోర్ట్లు, అనేక రకాల బంగారులు, అదేవిధంగా ఏదైనా విదేశీ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, గోల్డ్ రూపంలో కానీ, లేదా ఇంకా డ్రగ్స్ కానీ, హెరాయిన్ రకరకాలుగా వస్తూ ఉంటే దానికంతా కారకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరోపించడం వీళ్ళు సిగ్గుమాలతనానికి నిదర్శనం ఇస్తారు. అంటే ఆ రోజు దొంగ నోట్లో ఫోటో తీసుకున్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారికి, రామకృష్ణ గౌడ్ గారికి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా మాతో ఫోటో తీసుకున్న వాళ్ళతో లేదా మాతో మాట్లాడినందుకు చేసే పనుల కన్నా కూడా మేమే బాధ్యత వహిస్తాం. ఈరోజు సంజయ్ ఎక్స్పోర్ట్స్ అనే వ్యక్తి వాళ్ళది కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పురంధరేశ్వరి కొడుకు కూడా సంబంధం అని చెప్పి పత్రికలు కొన్ని రాశాయి. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంబంధంలోనే కొన్ని పత్రికలు రాశాయి. అదేవిధంగా కొన్ని టీవీలు చూపించాయి. అంటే చంద్రబాబు నాయుడు సార్ పత్రికలు రాయటం, టీవీలు చూపించడం కాదు వేణుగోపాల్ గారు, నార్మల్గా మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వైసీపీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా సార్, దానికి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళేం చర్యలు తీసుకున్నారు? లక్ష్మణ్జీ గారు, ఇక్కడ పోర్టులు, ఎయిర్పోర్ట్లు భద్రత ఎవరు చేస్తారు, సెక్యూరిటీ ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి అవన్నీ. ఇప్పుడు ఏదన్నా ఒక షిప్ వస్తే ఆ షిప్ లో మెటీరియల్ దిగితే
దాన్ని చెక్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పోలీసుందా, లేకపోతే కోర్టు సంస్థలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏదైతే భద్రతా సిబ్బంది పనిచేస్తా ఉంటారా? నిఘా వ్యవస్థలు అయితే ఉంటాయి కదా సార్. నిఘా వ్యవస్థలు అయితే ఉంటాయి. నిఘా వ్యవస్థలు అయితే ఉంటాయి కదా. అవును, కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలే ఉంటాయి. బార్డర్స్ అంతా పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ బార్డర్స్ అంతా భద్రతా సిబ్బందిని చూసేది. ఏమైనా వచ్చినా చెక్ చేసేది కానీ, ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ కోర్టుకు సంబంధించిన అధికారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఓకే చేస్తేనే దాన్ని బయట ప్రభుత్వ ఏదైతే ఇన్నర్ల్ గా దేశంలో ఎంటర్ చేయడం జరుగుతుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను లేదా మోడీ గారు చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మోడీ గారు చేస్తున్నారు చెప్తే ఇది రాస్తారా, నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేము చెప్పడం అదే. ఈరోజు ఏదైతే విశాఖ పోర్టు కానీ మాదక ద్రవ్యాలు కానీ వైఎస్ఆర్సీపీకి ఆస్వాదిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ ఇది తప్పు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? దీనికంతా వైఎస్ఆర్సీపీ పార్టీయే ఎన్నికల్లో గెలవడానికో లేకపోతే ఈ డ్రగ్స్ చేస్తా ఉందని చెప్పారు. గత 30-40 సంవత్సరాలుగా విశాఖ జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లో గంజాయిని పంటగా పండిస్తున్నారు. ఒరిస్సా బార్డర్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పండించడం జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పండించడం జరిగింది. పోలీసులు పోయి దాన్ని కాలుస్తారు, మళ్ళీ వాళ్ళు పండిస్తారు. అక్కడ నక్సలైట్లు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆపేశారా సార్ అది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెలికాప్టర్ లో పోయి వాటిని పోయి పోలీసులు అక్కడ దిగి కాల్చి ఏమి వీడియోలో. మరి ఎందుకు సార్ తెలంగాణలో అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఎన్నో గంజాయి పట్టుబడుతుంది కదా సార్? తెల్లారు లెగిస్తే రోజు వైజాగ్ నుంచే పట్టుబడుతున్నాయి కదా వచ్చింది. అది మనం ఆంధ్రాలో తరిగితే విశాఖ పోతారు, విశాఖలో తరిగితే ఆంధ్ర పోతారు. ఇద్దరు కలిపి ఒక్కసారిగా కూపింగ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే సార్, ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, ఇలాంటి స్మగ్లర్స్ కూడా ఏం చేస్తున్నారంటే మనం తరిగితే ఒరిస్సాకి వెళ్ళిపోతారు, ఒరిస్సా తరిగితే మన దగ్గరికి వస్తారు. ఇద్దరు కనెక్ట్ అయ్యి పోలీస్ సిబ్బంది అన్ని కలిపి గంజాయిని అరికట్టాలి. అది ఒకటి ఉంది. ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, రజనీ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రజనీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రజనీ గారు, మీరు విన్నారు, చౌదరి గారు మాట్లాడింది విన్నారు, అలాగే వేణుగోపాల్ గారు మాట్లాడింది విన్నారు. గంజాయి కూడా అంటే ఏవైనా కూడా మత్తు పదార్థాలు అనేవండి, డ్రగ్స్ అవనండి, గంజాయి ఇవన్నీ కూడా యువతని పెడదోవ పట్టించడానికి సాధనాలుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున అన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంటుంది. దీనిలో భాగంగా మాకు ఇది ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, ఇది ఏమైనా చూడాలంటే కేంద్ర నిఘా వ్యవస్థలు చూడాలి, లేదంటే పోర్టుకు సంబంధించిన అధికారులు చూడాలి, కానీ దీనికి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని వేణుగోపాల్ గారు చెప్తున్నారు. గంజాయి కూడా మా ప్రభుత్వం అణిచివేసి ధోరణిలో ఉంది, కానీ గంజాయిని మేము ఎక్కడ ఎంకరేజ్ చేసినవి లేవు. ఆ గంజాయి అన్నీ కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఆ పంటలు పండించారని వేణుగోపాల్ గారు చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే తెలంగాణలో దినేష్ రెడ్డి గారు ఉన్నారో, మా రాష్ట్రానికి గంజాయి విచ్చలవిడిగా వస్తుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కుందాం అని ఎంక్వైరీ వేసి తెలంగాణ పోలీసులు ఆంధ్రాలో నిఘా పెడితే దొరికిందండి. వైజాగ్ లో పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకించి గంజాయి పట్ట, ఇక్కడే పంట, ఇక్కడే రవాణా. కానీ అప్పట్లో మాకు రోల్ మోడల్ గా ఉండే గౌతమ్ షెవాగ్ గారు, ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు ఆ విషయాన్ని కనుక్కోలేకపోయారు, లేకపోతే తెలిసి కామ్ గా ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారో ఐ డోంట్ నో. సరే, ఎనీవే, ఇప్పుడు బ్రెజిల్ నుంచి సరుకు వైజాగ్ వచ్చిందండి, వయా సౌత్ ఆఫ్రికా, మాల్దీవులు, జింబాబ్వే ఈ పరిసర ప్రాంతాలన్నీ టచ్ అవుతూ వచ్చింది. కానీ ఇంటర్పోల్ ఆఫీసర్లు మనకి ఇచ్చిన సమాచారం జర్మనీ నుంచి. వీటన్నిటికంటే మించి ఇప్పుడు ఇది రాష్ట్రానికి అంటుకున్న కుంపటి కాదండి, దేశానికి అంటుకోబోతున్న కుంపటి. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, సో సరుకు రవాణా చేయించుకుంటుంది, భారతదేశం వైపు నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో రాబోయే కేసు అండి. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ లా అదే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు రాష్ట్రం అసలు డమ్మీ అండి, సమాధానం ఇండియా వైజ్ చెప్తాదండి. బ్రెజిల్ కి సరుకు ఎవరు అమ్మారు, అక్కడికి డబ్బులు ఎవరు కట్టారు, ఇన్వాయిస్ ఎవరి పేరుతో ఉంది,
సరుకు ఏదైతే అమౌంట్ వాళ్ళ కరెన్సీలో దేశం దాటా ఎలా ఇచ్చారు అంటే ఇవంతా కూడా చూస్తే ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు మాకేం సంబంధం అండి అంటారు. అఫ్కోర్స్ అండి సంబంధం లేకపోవచ్చు. నిజంగా కేంద్రమే సంబంధం ఉంటే కస్టమ్స్ దగ్గర ఎందుకు దొరికిస్తుందండి? కేంద్రం, కస్టమ్స్, సిబిఐ అంతా ఒక్కటే అయితే విషయం కంటైనర్ బయటికి కూడా రాదండి. సో కేంద్రానికి సంబంధం లేదు కాబట్టి ఎవరు అని వెలికి తీసింది. ఒకవేళ కేంద్రం సంబంధం ఉన్నా సిబిఐ ఎత్తి బయటికి లాగిద్దండి. వాళ్ళకేం ఎగ్జామ్షన్ ఏం కాదు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని చెడగొడుతున్న వారు ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ఎండగట్టడంలో ఏమాత్రం వెనుకాడము. సో ఇటువంటి పరిస్థితుల్లో 25,000 టన్నుల డ్రగ్ అని ఇంకా పూర్తిగా నిర్ధారించలేదండి. అంటే డ్రగ్ లో ఎరైనా కొకైనా అనేది ఇంకా చెప్పలా. ఇదంతా డ్రై లిస్ట్ అన్నమాట. అంటే ఇందాక చెప్పినట్టు సంజా ఆక్వా ప్రొడక్ట్స్ సంబంధించి ఉడి సరుకు అనమాట. రొయ్యలకి, చేపలకి, వేయనికి తెచ్చారు. మరేం పాపం భారతదేశంలో దొరకదని అంత కష్టపడి అన్ని వేల కోట్లు బట్టి బ్రెజిల్ కి చెప్తే బ్రెజిల్ సరుకు దించుతుంది. ఇదేమి గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ కాదండి సరుకు రాగానే ఎత్తేసుకోవడానికి. సో ఈ బ్రెజిల్ ఈ సరుకు పంపించేటప్పుడు ఒక మాట అడుగుతుంది. ఏమని? ఇది ఇండియన్ ఎయిర్పోర్ట్ లో దిగుతుంది, ఎస్పెషల్ గా వైజాగ్ లో దిగుతుంది, కస్టమ్స్ దాటుకొని బయటకు వస్తే అడుగున కెమెరాలు ఉంటాయి, మాకు సరుకు పంపించిన వాళ్ళకి ఇబ్బంది, మా దేశం పరుగు పోతుంది అంటే, లేదు సార్ ఇక్కడ ఉండేది మా ప్రభుత్వమే, మేము చూసుకుంటాము అనే బరువైన బలమైన ధీమా ఇస్తే తప్ప ఇలాంతా జరగదండి. సో ఎవడైనా అంతే, అరే నేను ఈ సరుకు అమ్ముతున్నాను రా, మళ్ళీ దొరికితే నా పేరు చెప్పద్రే, నా పరువు పోతుంది అనే అమ్ముతాడు. వాడు చెప్తాడు, అరే ఇదంతా మన ఏరియా, ఇక్కడ మనల్ని ఎవడు పట్టుకోడరా, నమ్మకంగా సరుకు నాకు అమ్మంటే నమ్ముతాడండి. ఇది తెలంగాణ నుంచి తెచ్చిన 4-5 కల్తీ మందు బాటిల్స్ అయినప్పటికీ ఇలాగే ఉంటదండి. అంటే ఈ ఫ్రీక్వెంట్ జరుగుతుంది డిస్కషన్. మరి అన్ని వేల టన్నుల డ్రగ్ అదేదో సైందో సినిమాలో లేకపోతే సూర్య సినిమాలో కూడా మేము చూడలేదండి. అంత సరుకు చూపించడానికి పాపం చెప్పడానికి కూడా అదొక వింత. ఇంత కంటైనర్లు సరుకు వస్తుందా అని. వీటి అన్నిటికంటే మించి మన విదేశాంగ మంత్రి విజయసాయి రెడ్డి గారు ఉన్నారండి. బహుశా ఆయన ఏటు ఎంపీ గారో లేకపోతే విదేశాంగ మంత్రో నాకైతే తెలియదు, కానీ బ్రెజిల్ కి ప్రెసిడెంట్ కి పాపం కంగ్రాచులేషన్స్ చెప్తూ శుభాకాంక్షలు పెట్టిన ఒక మెసేజ్ ఉంది. వీటి అన్నిటికంటే మించి ఆయన సురేష్ రెడ్డి గారు ఇండియన్ అంబాసిడర్, ఆయన బ్రెజిల్ లో ఉన్నారండి. ఆయన మన విజయసాయి రెడ్డి గారు జాంగ్ దిగుడి దోస్తు. ఆయన గతంలో యూరోప్, యురేన్, అదే రకంగా అబుదాబిలో కూడా పనిచేశారండి ఇండియన్ అంబాసిడర్ గా. ఐ నో వెరీ వెల్ అండి. సో సురేష్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఉండే సత్సంబంధాల నేపథ్యంతో ఇంత సరుకుకి హామీ ఇచ్చారా? సరే హామీ ఇచ్చారు, సరుకుకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ కరెన్సీలో ఇవ్వాలి కదా. ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క దేశానికి సరుకు కరెన్సీ ఎలా మారుస్తారు? సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా ఇండియా నుంచి సరుకు కరెన్సీగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళలేదేమో. ఈ మధ్య కాలంలో మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఏటు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు లండన్ టూర్ చేశారండి. ఆర్థిక నేరగాళ్ళు కదా, ప్రత్యేకించి ప్రత్యేక దీవికెళ్ళి కొంతమంది బ్యాంకర్లను కలిశారు. మాకేమో మేము అనుకున్నాం ఇక్కడి నుంచి డబ్బు అక్కడ దాస్తున్నారా లేకపోతే అక్కడి నుంచి ఎలక్షన్ కి డబ్బు తెస్తున్నారా అని. అర్థం కాలే. కానీ తర్వాత తెలిసిందేమో బహుశా ఇక్కడి నుంచి బ్రెజిల్ కి కరెన్సీ రూపంలో ట్రాన్స్ఫర్ అమౌంట్ పెడితే కానీ, ఎందుకంటే 25,000 టన్నుల డ్రగ్ అంటే కనీసం కొన్ని లక్షల కోట్లు అండి. దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అంత తేలికేం కాదు. 20 లక్షల పైనే ఉందన్నారండి. అయితే ఇక్కడ ఒకటి రజనీ గారు, మనందరం కూడా భయపడాల్సింది ఏంటంటే, మీరు అన్నట్లు ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్తో ఆగిపోదు, భారతదేశానికి మొత్తం కూడా ఇది విస్తరించిందంటే యువతకి కూడా చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ యువత ప్రమాదంలో పడింది అనే దానికంటే భారతదేశానికి చెడ్డ పేరు రాబోతుంది. రాష్ట్రానికి అంటుకున్న ఏదైతే ఈ నిప్పు దేశానికి కూడా అంటుకోబోతుందండి. మీరు ఇది గమనించండి. ఎందుకంటే దేశంలో మన కుటుంబంలో అన్నదమ్ములు, భార్యాభర్తలు ఎవరైనా తిట్టుకుంటారండి. బయట దగ్గరికి వెళ్ళేటప్పుడు హుందాగా ఉండాలండి. బయట ఒక చిన్న మాట అన్నా ఇక్కడ కుటుంబంలో ఉన్న 10 మంది చచ్చిపోయినట్టేనండి, పరువు పోతుంది కదా. రాష్ట్రంలో అరాచకం ఇలా ఉంది అంటే మనలో మనకి సర్దుకుంటాం. ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం వస్తుంది, వచ్చినోడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాడు. కానీ ఇక్కడ మన రాష్ట్రం చేసిన తప్పిదానికి దేశం ఈ తప్పుని ఆపాదించుకుంటుంది. ఐక్యరాజ్య సమితిలో ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోబెట్టరండి. దేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఏమయ్యా బుద్ధి లేదా, భారతదేశానికి 25 టన్నుల డ్రగ్ దించుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని వీళ్ళని సరుకు అమ్మిన బ్రెజిల్ ని ఇద్దరికి చివాట్లు పడతాయండి. ఇదంతా
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మేము ట్రయల్ చూసినాం కాబట్టి మాకు తెలుసండి. పాపం ఎక్కడో ఒక పంచాయతీ సెక్రటరీ తప్పు చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీని బూతులు తెస్తారు మా జడ్జి గారు. ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా, సెక్రటరీకి సరిగా చెప్పుకోలేవా అని. ఎవరో సెక్రటరీ ఆయన స్థాయికి ఎక్కడో చివరాఖరిలో ఉంటారు. ఆయన చేసిన తప్పుకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకు సమాధానం చెప్పుకోవాలి అంటే ఇదొక ఫండమెంటల్ రూల్ అండి. సో మరి ఇప్పుడు రాష్ట్రం చేసిన తప్పుకి రిప్రజెంటేటివ్ గా దేశం నుంచి వెళ్లేవాడు సమాధానం చెప్పుకోవాలి. బ్రెజిల్ లో సర్కాంపిన ఇండియన్ అంబాసిడర్ సురేష్ రెడ్డి గారి తాలూకా, బ్రెజిల్ అధ్యక్షుడు తాలూకా ఇండియన్ అంబాసిడర్ అక్కడ బ్రెజిల్ అంబాసిడర్ సమాధానం చెప్పుకుంటారు. సో నా బాధ ఏంటంటే ఈ రాష్ట్రానికి ఉండేటటువంటి దరిద్రం దేశానికి అంటించామా? నిజంగా ఒకవేళ సెంటర్ లో తప్పు చేసింది అనుకోండి, పురంధేశ్వరి గారి పాత్ర ఉన్నప్పటికీ, వాళ్ళ కొడుకు గారి పాత్ర ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా, ఎవరుంటే మాకెందుకండి? మా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు, మా దేశానికి చెడ్డ పేరు తీసుకొద్దాం అనుకున్నారు. వారు ఎవరైనా గానీ సిబిఐ నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా పనిచేసి ఆ నేరగాళ్ళని పట్టిస్తే తప్ప దేశానికి పడ్డ చెడ్డ పేడ పోదండి. ఎందుకంటే దేశం దాటి బయటికి వెళ్తే నేను హిందూనా, ముస్లింనా, నేను ఇండియనా అనే దానికంటే మనం ముందుగా భారతీయుడు అని చెప్పుకుంటాం. ఆ భారతీయుడు విలువలు ఐక్యరాజ్య సమితిలో తగ్గిస్తే మేము చదువుకున్న చదువు అదే కదండి. మాకు ఎన్నో సార్లు చెప్తారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక గొప్ప చదువు అని. ఓకే రజనీ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రజనీ గారు, వేణుగోపాల్ గారు మనం మీరు అన్నట్లుగా అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గంజాయి పంటలు నిజంగా పండించి ఉంటే మరి దాన్ని అందరినీ సర్వనాశనం చేయాల్సిన బాధ్యత, ఆ పంటల్ని అక్కడితో అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పటికీ కూడా మరి అరకు సైడ్ కానీ కొన్ని ప్రాంతాల్లో గంజాయి పంటని యథేచ్ఛగా పండిస్తున్నారు. మరి దీన్ని ఎందుకు అరికట్టలేకపోయింది మీ ప్రభుత్వం సార్? వేణుగోపాల్ గారు. ఓకే, వినపడుతుందా? వినపడుతుంది సార్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మా ప్రభుత్వం అని లేదా తెలుగుదేశం ప్రభుత్వం అనే, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 40-50 సంవత్సరాలుగా ఏదైతే వెనకబడిన ప్రాంతాల్లో ఇది పంటని వాళ్ళు పండించడము, పోలీసులపై దానిపైన దాడి చేసి ఇంప్లిమెంటేషన్ దాడులు చేయకపోతే వాళ్ళు జాగ్రత్త పడడము, ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించడము, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు పోయి రైడ్ చేస్తానే ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని చేయడం కాదు, దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కొంతమంది స్మగ్లర్ సపోర్ట్స్ తోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. అది ఇంకా ఒక 1 year బ్యాక్ కూడా భారీ ఎత్తున పోయారు, దాన్ని కాల్చి అన్ని చేయడం, వాళ్ళ పైన కేసులు పెట్టడం, స్మగ్లర్ల పైన కూడా జరుగుతుంది. అంటే ఇది సామాన్యుడు నలిగిపోతాడు, సామాన్యుడు ఇబ్బంది పడతాడు. వాళ్ళు తెలియక స్మగ్లర్లకి దీంట్లో పడి డబ్బులు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవాలి వేణుగోపాల్ గారు? ప్రజలందరినీ కూడా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవాలి ఈ విషయంలో? ఎందుకంటే మనం చూసాం, ఇది ఒక ఆరోపణగా, ఒకటి కాదు సార్, ఆరోపణగా కాదు, కానీ ఇది మనందరికీ తెలుసు. అంతకుముందు గత సంక్రాంతి పండుగకి కూడా గుడివాడలో క్యాసినో ఆడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అది డ్రగ్స్ కానివ్వండి, సంఘానికి సంబంధించి విద్రోహానికి సంబంధించిన ఆటే కదా అది. గుడివాడలో క్యాసినో ఆడారు సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఆడించడం అన్నది కూడా తప్పే కదా సార్. అంటే ప్రభుత్వం దాన్ని కంపల్సరీ ఆపాలి కదా, ఉక్కుపాదంతో నలిపేయాలి కదా దాన్ని. సార్ ఇప్పుడు సంక్రాంతిని ఉద్దేశించుకొని కోడి పందాలు, అదే విధంగా రకరకాలుగా ఆ 4 రోజులు పోలీసులు కూడా చూడకపోవడం జరుగుతుంది. అక్కడి నుంచే కదా సార్ ఏదైనా, అక్కడి నుంచే కదా సార్ స్టార్ట్ అయ్యేది. ఏదైనా ఒక చిన్నదాని నుంచే స్టార్ట్ అవుద్ది, ఒక చిన్న ప్రాబ్లం నుంచే స్టార్ట్ అవుద్ది కదా ఏదైనా. అలాంటి వాటిని ఉక్కుపాదంతో నడిచేస్తే ఈ రోజు వరకు ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రావు కదా సార్. రజనీ గారు వినండి, మీరు అడ్వకేట్ లాగా లా పాయింట్లు తీసి జడ్జిమెంట్ ఇచ్చేది కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాను, సంక్రాంతిని ఉద్దేశించుకొని కొన్ని పందాలని జరుగుతాయి అంతే. ప్యాకెట్ ఆడేదో, కోడి పందాలు ఆడే విషయం మాట్లాడాను. అక్కడ డ్రగ్స్ గంజాయి గురించి మాట్లాడాల. మీరు లీగల్ గా పోయి పాయింట్స్ తీసి ఏదో జడ్జి మీద దోషిగా నిలబెట్టే ప్రయత్నం కాదు ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, మన సంస్కృతి సాంప్రదాయానికి తగినట్టుగా పోతూ ఉంటాం ముందుకి. అక్కడ ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిపి ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అక్కడ ఉపేక్షించే మనం ఏమేం చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సంక్రాంతి ఉత్సవాలు జరగలేదా? ఇదే వారి పనులు ఆవులు దోలుతారు, ఊగజీవాలను తరిం కొడతాను. మరి చంద్రబాబు నాయుడు చేపిస్తానని చెప్తారా? దాన్ని ఏం మాట్లాడతారండి?
ఇప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ అన్నప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళ సెంటిమెంట్ తో కూడిపడి వాళ్ళు కోడి పందాలు లేదా ప్యాక్ ఆటలు లేదా రకరకాలవి గేమ్స్ ఆడిపిస్తా ఉంటారు. అంతేగాని మేమేదో గంజాయి వేణుగోపాల్ గారు కోడి పందాలు ప్యాకాట్లు మీరు చెప్పింది వేణు గారు ఒక్కసారి కోడి పందాలు ప్యాకాట్లు అనేది మీరు చెప్పినట్టు అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది. క్యాసినో అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు సార్, ఇదే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. క్యాసినో అనేది ఎన్నో పత్రికల యొక్క ఒక డ్రామా. అది ఈ దుష్ట చతుష్టం ఎన్నో పత్రికలు ఏం చేస్తున్నాయంటే అదే చెప్పాడు కదా శ్రీనివాస్ చౌదరి ఎమ్మెల్యే గారు అన్నారు కదా సార్ ఆడితే తప్పే ఉందని, కొడాల నాని గారు అన్నారు కదా సార్ ఆ రోజు. బ్రిడ్జ్ తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి మత్తులో పండబెట్టాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తారు వీళ్ళు పసలేని ఆరోపణలు బురదలే కార్యక్రమం తప్ప వీళ్ళు ఇంకేం చేత అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా పసలేని ఆరోపణ బురదలు చెల్లేసి నెక్స్ట్ ప్రభుత్వం ఏ విధంగా నేను రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం తప్ప వీళ్ళు ఏం దిగులుతారు. వేణుగారు ఒక్కటి ఎదటి వాళ్ళు మాట్లాడితే ఆరోపణ, మీరు మాట్లాడితే ఆరోపణ, ఎదటి వాళ్ళు చేస్తే బురద చల్లడం. వేణుగారు ఒక్క మాట నన్ను మాట్లాడండి. నేను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాను. మీ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అందరి మీద ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. ఆయన ప్యాకేజీ తీసుకున్నారంటారు, ఆయన ప్యాకేజీ ఇస్తారు అంటారు. మరి ప్యాకేజీ తీసుకున్నారు అన్నప్పుడు మరి మీరు ఎందుకు నిరూపించలేపారు? ప్రభుత్వం మీరు మరి ఆయన అరెస్ట్ చేయించండి. చెప్పండి గారు, మీరు నాకు ఒక సమాధానం చెప్పండి. స్వయంగా పవన్ కళ్యాణ్ 10 సీట్లకో 20 సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే నేను కుక్కకు బిస్కెట్లు ఎట్లేస్తే తోక ఉప్పుకుంటా పోవాలా అని పవన్ కళ్యాణ్ స్వయంగా అనేక మీడియాలో అనేక ప్రెస్ మీట్ లో మాట్లాడినాడు. మరి ఈ రోజు ఆయన వెనకాల పోతే అప్పుడు ఏమి ఉద్దేశం? కుక్కకు బిస్కెట్ వేసి తోక ఉప్పొంగినట్ట లేదు, దేనికి ఉద్దేశించిపోయినట్టు? ఆ బిస్కెట్ అనేది డబ్బా కాదా లేదా ప్యాకేజా కాదా? రజనీ గారు ఏదో చెప్తున్నారు, రజనీ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు నాకు బిస్కెట్లు వేస్తే తోక ఉప్పుకుంటా పోవాలా అన్నాడు. ఇప్పుడు ఏం ఉప్పుకుంటా పోయాడు? తోక ఉప్పుకుంటానే కదా పోయాడు. మరి బిస్కెట్ అనేది ప్యాకేజే కదా అక్కడ. దాన్ని పాయింట్ అవుట్ చేసింది పవన్ కళ్యాణ్, మేమా? పాయింట్ అవుట్ చేసింది పవన్ కళ్యాణ్. రజనీ గారు అడగండి. రజనీ గారు ఏదో అడుగుతున్నారు, వేణు గారు. రజనీ గారు ఏదో మీరే మాట్లాడండి. రజనీ గారు అడుగుతున్నారు, క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు. ఓకే చెప్పండి. ఇంకా నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు? నేను పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడేసి వస్తే ఆ ఎల్లో పత్రికలు నేను రాజ్యసభకు అమ్ముడిపోయాను, ప్యాకేజ్ అమ్ముడిపోయాను అని రాశారు అన్నాడు. 2019లో చెప్పాడు ఆ మాట. ఏమండి 2014లో జరిగిన విషయాన్ని. మరి ప్యాకేజ్ అమ్ముడిపోయినావు, రాజ్యసభకు అమ్ముడిపోయినావు అని రాసినప్పుడు నువ్వు ఏ విధంగా సిగ్గు సరం లేకుండా మరి అదే పార్టీతో నడిచిపోయినావు 2014లో? దాన్ని ఖండించాలి కదా, దాన్ని విభేదించాలి కదా. దీనికన్నా అనుమానాలు ఏమని వస్తాయి? ఇది నువ్వు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిందే, ఏం ఇంటర్నల్ గా మాట్లాడింది కాదు. లేదు, నన్ను 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల ఓడగొట్టారు మీరు. నేను నా కార్యకర్తలు నమ్మను, నా అభిమానం నమ్మను. నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదండి కార్యకర్తలు నమ్మను, అభిమానులు నమ్మను ఎప్పుడు చెప్పారు ఆయన. అంటే ఇవన్నీ ఏమని అర్థం? ఓకే రజనీ గారు మాట్లాడారు, తర్వాత చౌదరి గారి దగ్గర మాట్లాడతారు. రజనీ గారు మీరు మాట్లాడండి. సార్ నేను ముఖ్యంగా రెడ్డి గారికి సమాధానం చెప్తున్నాను. వేణుగోపాల్ గారు, ఆయన పేరు వేణుగోపాల్ గారు. గతంలో ఆయన మాట్లాడింది వాస్తవం. ఎందుకంటే 10 బిస్కెట్లు ఇది ఇంకోటి అన్నారని చెప్పారు చూడండి, 10 టికెట్లు ఇంకోటి. సో నేనేం చెప్తున్నానంటే పరిస్థితులను బట్టి అంత గొప్ప విల్లుగాడైన అర్జునుడు కూడా ఏదైతే అజ్ఞాతంలో ఉండి తన వంతు వచ్చినప్పుడే కురుక్షేత్రం చేశాడు. అజ్ఞాతంలో ఉన్నంత వరకు రెడ్డి గారు లాంటి వాడు ఏమయ్యా నీకు విల్లు పట్టుకోవడం చేత కాదు, ముళ్ళు తిప్పడం చేత కాదు అని మాట్లాడేవాళ్లే. సమయం వచ్చే వరకు 10 సీట్ల 5 సీట్ల లేకపోతే 2014లో ఉచితంగా పనిచేసామా ఇవన్నీ తెలుసు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. బిస్కెట్ గురించి చెప్పండి, ప్యాకేజ్ అన్న వాళ్ళకి బిస్కెట్ గురించి చెప్పండి, తోక గురించి చెప్పండి. అంటే తోక బిస్కెట్లు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఉప్పుకుంటూ పోయాడంటారా? పరిస్థితులు తప్పదు కాబట్టి మేము పరిస్థితులు బట్టి బిస్కెట్లు తోక ఉప్పుకుంటూ పోయారు. ఒప్పుకోండి, ఓకే.
కాదు సార్, వేణుగోపాల్ గారు ఇక్కడ రజనీ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు మీరు అన్నారు పరిస్థితులు, అదే జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. ఎమ్మటిని ఆయన ఏమన్నారు, మా పరిస్థితులు అలా లేవు, బీజేపీ అన్ని సీట్లు గెలిచింది కాబట్టి మా పరిస్థితులు లేవు కాబట్టి మేము అడగలేకపోతున్నాం అన్నారు. అప్పుడు మీరు పరిస్థితులకు తలవంచలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి తలవంచారు చెప్పండి. ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అయినా, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కేంద్రంలో వచ్చి మా మద్దతు కోరితే అప్పుడు వాళ్ళ దగ్గర మనం బేరం పెట్టచ్చు. ఏమని, మాకు హోదాను, మాకు వెనకబడిన నిధిలో, మాకు ఏమి ప్యాకేజీలో ఏదైనా మాకు చేస్తామంటేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఇక్కడ మనకు అవకాశం లేకుండా పూర్తి మెజారిటీతో వాళ్ళు వచ్చిన వేణుగారు విఎస్ఆర్ చౌదరి గారు అడుగుతున్నారు క్వశ్చన్. విఎస్ఆర్ చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడింది మీరు విన్నారు, వేణుగారు మాట్లాడింది విన్నారు, మీరు మాట్లాడండి చౌదరి గారు. సార్ ఇప్పుడు నాకు హాస్యాస్పదంగా అనిపించే అంశం ఏంటంటే, సోనియా గాంధీ గారికి 15,000 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇస్తాను అని చెప్పి బేరం పెట్టింది ఎవరండి ప్యాకేజ్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి 15,000 కోట్లు ఇస్తే నాకు సీఎం పదవి ఇస్తానమ్మా అని అడిగి బేరం పెట్టారు. సరే, అది స్వయాన రోసయ్య గారే మీడియా ముందు చెప్పారు, మీకు కూడా తెలిసిన విషయం. ఇంకో రెండో విషయం, పర్వీన్ తనయ్య మీకు గుర్తున్నానండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంపీగా కేంద్రంలో ఉంటాడు, రిలయన్స్ వాళ్ళ బంధువు 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంపీ పదవి కొనుక్కున్నాడు. ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు, ఎవరు ప్యాకేజ్ తీసుకున్నారు, ఎవరు ప్యాకేజ్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు ఎందుకు పక్కకు వెళ్ళారు నాకు తెలియదు, కానీ ప్రధానంగా ఆక్వా ఈస్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పురంధరేశ్వర గారికి వాటాలు ఉందని చెప్పారు. ఆవిడ మరి మీ మీద 20,000 కోట్ల రూపాయలు పర్మనెన్స్ దావేసింది కదా, మరి దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు? అంతకన్నా ముఖ్యమైన విషయం మీరు చెప్పాలి, నిన్న బస్సులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు డాక్యుమెంట్స్ దొరికాయి. ఒక బస్సులో అట్లనే పూర్తి స్థాయి నింపెట్టి ఉన్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్. మరి ఎవరికి గుడ్డు సపోర్ట్ కాకుండా మళ్ళీ కంపెనీ యాజమానికి ఎందుకు చేర్చారు అవన్నీ? అది దాంట్లో ఏ రహస్యాలు ఉన్నాయి, ఎవరు చేస్తామన్నారు, దీనికన్నా ఉన్న పెద్దలు ఎవరు? ఇంకా సీఎం గారు ఎప్పుడైనా సరే, నేను మీ ద్వారా అడుగుతున్నా, గంజాయి కేసు కానీ డ్రగ్ కేసు కానీ గత 5 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తుకొస్తున్నారు. ఒక్కసారన్నా సీఎం హోమ్ మినిస్టర్ కలిసి ప్రెస్ మీట్ పెట్టాడా, సమీక్ష చేశాడా, ఈ ఆక్వా సంబంధించిన కంపెనీ గురించి మాట్లాడా, డ్రగ్ కల్చర్ గురించి కానీ, బంగారు గురించి కానీ, భారతదేశ దొరికిస్తా వ్యాపారం గురించి కానీ మాట్లాడా? అంటే దీనిక జగన్మోహన్ గారు ఉన్నట్టే కదా లెక్క. ఒకటి. రెండు, ఇంకా ప్రమాదకరమైన నాకు గుర్తొచ్చిందంటే, ఓన్లీ డ్రగ్సే వచ్చాయా, గన్స్ మారణాలు వచ్చాయా? ఇప్పుడు నాకు డౌట్, ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు డౌట్ వస్తాను. ఈ డ్రగ్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు గన్స్ అంటే ఆగండి మీరు చెప్పనే ఆగండి. ఇప్పుడు మీరు డ్రగ్స్ తెచ్చారని చెప్తారు. ఎలక్షన్లు గెలవాలనుకుంటున్నారా? ఏమండి లక్ష్మీనాథ్ గారు, నాకు అనుమానం కలుగుతుంది, రేపు ఎలక్షన్ లో ఈ గన్ కల్చర్ తీసుకుని వచ్చి బాంబులు వేసి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసి ఎలక్షన్లు బెదిరించి గెలవాలేమని కుట్ర చేస్తున్నారా? ఈ 2 రకాల అనుమానాలు ఇప్పుడు కనబడుతున్నాయి. వేణుగారు ఒక్క నిమిషం ఆగండి, వేణుగారు ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ టాకింగ్ అయితే వినబడదు. జర్మనీలో షిప్ ఆగినప్పుడు పూర్తి స్థాయిలో కంటైనర్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్పోల్ సమాధానం ఇచ్చారు. జర్మనీ వాళ్ళు సమాచారం ఇస్తే మనం తెలుసుకుని ఇంటర్పోల్ పట్టుకున్నాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎందుకు బేరం పెట్టి 2,000 కోట్ల రూపాయలు ఇస్తారు వదిలేండి అని చెప్పి దీనికి ఎవరు రాష్ట్రం ఉంది? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం లేకుండా సీఎం గారు ఈ ఆంధ్ర రాష్ట్ర పరువు పోతా అంటే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టుకుని ఉంటే దీని వెనకాల వైఎస్ఆర్ ఉన్నట్ట లేనట్ట. కాబట్టి ఇది పెట్టాల్సింది. ఇప్పుడు మేము ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రమాదం తీసి పెడతామంటే అంత 2,000 కోట్ల రూపాయలు పట్టుబడిందంటే సార్ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సార్ 2 లక్షల కోట్లు, పట్టుబడిన డ్రగ్స్ సార్ 3 లక్షల కోట్లు. దిక్కు దివాణం లేదు, మాకు అర్థం కావట్లేదు. చెప్పాలి కదా కనీసం మీరు. ఈ సీఎం గారు మాకు సంబంధం లేదు, ఇది ఎక్కడి నుంచి నేను తెలుస్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదండి, ఆయన సజ్జల రామకృష్ణ గారు చెప్తే సీఎం గారు చెప్పినట్టేనంట. ఎవరు సార్ ఆయన? సజ్జల రామకృష్ణ ఎవరు? నెల చేతగాడు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న రాజకీయాలకు మాట నాకు అర్థం కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డికి డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం గారికి సంబంధం ఏంది? ఆయన సలహాదారుడు, దాన్ని బట్టి జీతం ఇస్తారు. రజనీ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, రజనీ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి మేడం. ఎలక్షన్ కూడా ఆన్ అయ్యాక ఈ సజ్జల గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదండి. ఈయన జీతగాడు,
మా ప్రభుత్వం నుంచి జీతం వచ్చిన జీతగాడు పబ్లిక్ సర్వెంట్ గా పనిచేయాల. కాకపోతే ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆపద్ధర్మమే, చెవులో చెప్పి గదిలో తలాలు ఇవ్వాలి కానీ మీడియా ముందు వచ్చి మైక్ తో చెప్పాల్సిన పని లేదు. మేము ఓట్లేసి గెలిచింది, ఒక్క ఛాన్స్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రికి. ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, కార్పొరేటరా, ఎమ్మెల్సా, ఎవరితనో గవర్నమెంట్ సర్వెంట్ నా జీతాలు తీసుకుంటున్నాడు ప్రభుత్వం నుంచి. ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక అసలు ఇతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు, ఎలక్షన్ కోడ్ ని వైలేట్ చేసినట్టు ఈ నింద పడుతుంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన మైక్ మీదకి వచ్చి మాట్లాడాలి, అరే నా మీద అనవసరంగా నింద వస్తున్నారు, నాకు సంబంధం లేదు, నేను అసలు పాపం పుణ్యం ఏమీ తెలియదు అని చెప్పాలా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి, పురంధేశ్వరి గారి కల్తీ మందు గురించి అడిగితే విజయసాయి రెడ్డి గారు మీడియా పెట్టి ఏమన్నారండి, నాకు మందు తాగే అలవాటు లేదు, దాంట్లో కల్తీ ఉందో లేదో నాకు తెలియదు, పురంధేశ్వరి గారికి తాగే అలవాటు ఉందేమోనని ఒక జాతీయ అధ్యక్షురాల గురించి మీడియా ముఖంగా మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారు ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారా అంటే 23 ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి సినిమా టికెట్ 100 రూపాయలకి తెచ్చిన దౌర్భాగ్య పరిస్థితి. ఈ రోజు ఇవన్నీ ఒక ఎత్తండి. ఈ రోజు ఈ నేరం ఎవరు చేసినా రాష్ట్రానికి కాదు, చెడ్డ పేరు దేశానికి తెచ్చారు. ఆ దౌర్భాగ్యులు ఎవరైనా కానీ వెలుగులోకి రావాలి, ఎత్తి లోపలేయడంలో ఇవే ఏమాత్రం వెలుపడదు. ఓకే ఓకే చెప్పండి 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 వేణుగోపాల్ గారు. సార్, ఇప్పుడు దేశంలోకి మారణాయుధాలు వచ్చినా, దేశంలోకి మత్తు పదార్థాలు వచ్చినా, దేశంలోకి విద్యుత్ శక్తులు వచ్చినా బాధ్యత ఎవరు వహించాలండి? అందరూ వహించాలి సార్, ప్రతి వ్యక్తిగత బాధ్యతగా కూడా వహించాలి కదా. లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, వీళ్ళు పార్టీలు చెప్పండి, సిబిఐలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, దమ్ముంటే వాళ్ళు ఇంకా అన్పార్లమెంటరీ మాట్లాడుతుంది కాదు వేణు గారు. వీళ్ళ పార్ట్నర్ అంటున్నారు. మొన్నటి వరకు చెప్పండి వీళ్ళే వేణు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేస్తున్నాయి, విద్రోహ శక్తులతో చేతులు ఇలాంటి చెప్పండి కేసులు పెట్టమని దమ్ముంటే వీళ్ళు చేసేసండి మా పైన వద్దుతూ. ఈ రోజు మోడీ పార్ట్నర్ గా ఉండి పవన్ కళ్యాణ్ ఒక పార్ట్నర్, మోడీ ఒక పార్ట్నర్. అవును సార్, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అడగరా అండి? ప్రతిపక్ష నేతలు అడుగుతారు, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అడగరా? లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పబ్లిసిటీకి దూరం ఉంటాడు. ఆయన పార్టీకి ఆయన పని చేసుకుంటూ పోతుంటాడు. ఈ రోజు రాష్ట్ర విభజనలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది దాదాపు 40,000 కోట్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఆయన నోట్తో ఏ రోజున పబ్లిసిటీ చేస్తున్నాడా? ఈయన మాట్లాడితే అమెరికా చేస్తా, జపాన్ చేస్తా, చైనా చేస్తా, లేదా హోదా చేస్తా, లేదా విభజన అంశాలు చేస్తా, ఇది రకరకాలుగా మాట్లాడినాడే గాని ఢిల్లీకి 40 సార్లు తిరిగినాడు. కనీసం రాష్ట్రానికి ఓకే వేణు గారు ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారు చెప్తున్నారు, చెప్పండి చౌదరి గారు. సార్, ఇప్పుడు నాకు తెలిసి అడుగుతున్నాను, ఈ డ్రగ్స్ పట్టుబడినా లేదా ఇంకోటి పట్టుబడినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అంటున్నారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎందుకు కోర్టులోకి పోయారు? కోర్టు అక్కడ ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది కదా. ఇంటర్పోల్ అధికారులు ఇచ్చినప్పుడు సిబిఐ సమాచారం పోలీసులు సమాచారం తీసుకుని రాయలేకపోయారు. ఎందుకు అక్వా కంపెనీ సంధ్య అక్వా కంపెనీ రిటర్న్ ఇచ్చారు? బస్సులో ఉంది కదా. ఇవన్నీ తెలిసి కూడా హోమ్ మినిస్టర్ కనపడ్డు, హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ కనపడ్డు, సీఎం గారు కనపడరు. ఎవరు మాట్లాడాలి ఇవన్నీ వచ్చి బయటకు వచ్చి? ఎలక్షన్ కోడ్ ఉండేటప్పుడు కనీసం ప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా? పోలీసులు పనిచేస్తున్నారా? లేదా వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసుకున్నారా? చేతులు ఎత్తేసారా? సో నాకు తెలిసి ఎలక్షన్ సందర్భంగా ఈ డ్రగ్స్ మారణాలు తీసుకొచ్చి ఒక్క నిమిషం చౌదరి గారు వేణు గారు ఒక్క నిమిషం ఆగండి. రజనీ గారు, ఇప్పుడు ఇది ఏదైనా ఉంటే మీరు మీ పార్ట్నర్ అయిన మోడీ గారిని ప్రశ్నించాలి అంటున్నారు. వేణు గారు ఏమంటారు మీరు? రజనీ గారు. సార్ నిజమేనండి, మా పార్ట్నర్ అయింది మోడీ గారు ఒక 6 నెలల్లో 7 నెలల్లో. ఇప్పుడు కదా వీళ్ళకైంది, టీడీపీకి అయింది అసలు ఇప్పుడే కదా. ఎప్పటి నుంచో పార్ట్నర్ గా 4.5 సంవత్సరాల నుంచి అదేంటది గుడ్డిగాడికి పళ్ళు చదువుతారా అని ఎప్పుడు డిబేట్ లో అంటుంటారండి వాళ్ళ రెడ్డి గారు వాళ్ళు. నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్తాడండి, ఒక వెంకటేశ్వర బొమ్మ తీసుకుంటాడు, ఆయనకి ఇస్తాడు, షాల్ కప్పుతాడు, వెళ్ళామా వచ్చామా తిక్కలోడు తినాలైతే ఎక్కడ దిగా అన్నట్టుగా వెళ్తారు వస్తారే కానీ కనీసం
పిఠాపురం నుంచి ఎంపీఆ ఎమ్మెల్యే అనేది అమిత్ షా నిర్ణయించాలంటాడు. అలాంటి బానిస బతుకులు బతకాలా? అలాంటి బానిస బతుకు బతకాలమ్మా? మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. అమిత్ షా చెప్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనా ఎంపీఆ డిసైడ్ చేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు 20 సీట్లు ఇచ్చినా తోపుకుంటా పోతాడు, 10 సీట్లు ఇచ్చినా తోపుకుంటా పోతాడు బిస్కెట్ల కోసం. ఇలాంటి బానిస బతుకు, ఇలాంటి కుక్క బతుకు అవసరమా? అవసరమా అమ్మా పవన్ కళ్యాణ్కి? మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని విమర్శించడం. సార్ భలేవాళ్ళే సార్. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ అదేమ్మా, మీరు బానిస బతుకు ఒక బతుకు, మీ కుక్క బతుకు ఒక బతుకు. మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ అనే ఒక సైన్యము, ఒక క్యాండిడేట్ లేరు, పోలింగ్ ఏజెంట్ లేరు, మీరు డిపాజిట్ లేవు, నిలబడితే గెలవరు, మీరు మమ్మల్ని మాట్లాడమంటారు. అరే రే సార్ జనసేన పార్టీ వ్యవహారం చేసుకుంటారు. మీకు ఎందుకు వైసీపీ వాళ్ళకి సార్ గొడ్డలు ఎక్కడ మేము మాత్రం ఏం ప్రశ్నించినా మీకు ఎందుకు అంటారు? మేము తోకన్నా ఉప్పుకుంటాం, బిస్కెట్ అన్నా తింటాం, లేదా బానిస అన్నా బతుకుతాం. మేమే బతికన్నా మమ్మల్ని అడగకూడదు. మిమ్మల్ని మాత్రం రజనీ గారు ఏదో అడుగుతున్నారు, రజనీ గారు అడగండి. సమాధానం చెప్పాలి. రజనీ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి రజనీ. సార్ మీరు అనే అన్ని మాటలకి మేము నిజంగా అన్ని మాటలకి సిద్ధంగానే ఉన్నాం సార్. నిజంగా బానిస బతికే బతుకుతున్నాం. మాకు నిజంగానే ఏవీ లేవు. మేము 10 మందో 20 మందో పనిచేస్తున్నాం. మా 20 మంది ఈ రోజు భారత రాష్ట్రంలో జగన్మోహన్ అవును సార్. వేణుగారు వేణుగారు మీ పార్టీ గురించి మీరు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి బాధపడతారండి సార్ మీరు? బానిసలో మాకు లేని బాధ మీకు శ్రీనివాస్ చౌదరి గారు బహుశా భయపడుతున్నారేమో మేడం. మీ టీవీకి రాకూడదు. మీరు ఎదుటి మంచి ప్రశ్నించేదే కాదు, అక్కడ ఓకే 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 కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం మేడం. వేణుగారు కంక్లూడ్ చేద్దాం, చౌదరి గారు కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ సమయభావం తక్కువ ఉంది. మా దగ్గర సమాధానం ఉండదు కాబట్టి మీకు ఎందుకు చెప్పాలని అడిగితే మేము కూడా మీకు ఎందుకు చెప్పాలని అడగాల్సి వస్తుంది. 21 మంది సైన్యానికి భయపడుతున్నారు. 175 మంది ఆఫ్టర్ ఏ అర్హత లేని 21 సైన్యానికి భయపడుతున్నారు. మేము బానిస బతుకులే బతుకుతున్నాము. మేము ఒక సైన్యం. యుద్ధంలో ఎందుకు వీళ్ళు భయపడుతున్నారమ్మా? మేమేం చేయగలుగుతాం పాపం? మా దగ్గర భయపడేది సోనియా గాంధీ క్యాడీలా, మోడీనే క్యాడీలా, చంద్రబాబు నాయుడే క్యాడీలా, పవన్ ఎంతమ్మా? మోడీ గారిని టీడీపీని కలిపింది మా నాయకుడు. ఎలక్షన్ 175 చోట్ల చేయగలిగేది బ్రోకర్ పని చేసేదాన్ని గొప్ప చెప్పుకుంటారా? చంద్రబాబు నాయుడిని మోడీని కలపడం బ్రోకర్ పని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటారా? ఏందమ్మా ఇది? రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేస్తున్నారు. అవునమ్మా, చంద్రబాబు నాయుడిని మోడీని కలిపింది ఈయన గొప్పతనం. అయితే చంద్రబాబు నాయుడిని మోడీని కలిపింది ఈయన గొప్పతనమా? అయ్యో కలపడం. ఆయన అమ్మలో ముందు తిట్టాడు మోడీని. నీకు అమ్మ ఉందా, పిల్లం ఉందా, బిడ్డలు ఉన్నారా అని తిట్టాడు. నువ్వు దేశ ద్రోహి అన్నావు. నీ ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు నీ వల్ల రావు అన్నాడు. మమ్మల్ని మీరు అడిగేది మేము ఇప్పుడు ఏమని మాట్లాడుతాము అంటారు. కేసీఆర్ కానిస్టేబుల్ తో అవమానపరిస్తే సొంత తల్లిని పక్కన లక్ష్మణ్ గారు వేణుగారు కంక్లూడ్ చేయండి. రజనీ గారు మీ దగ్గరికి వస్తాను. వేణుగారు కంక్లూడ్ చేయండి. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి అంటే మీ ప్రభుత్వం ఏ చర్య తీసుకోబోతుంది? కంక్లూడ్ చేయండి వేణుగారు. ఓకే ఓకే రజనీ గారు మీరు చెప్పండి. ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఏం స్టెప్ తీసుకోవాలంటారు? సార్ ఇక్కడ ఇది ఆంధ్ర రాష్ట్రానికే కాదు సార్, భారతదేశానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే రకంగా 25,000 టన్నుల డ్రగ్స్ దొరకడం ఇది చాలా బాధాకరం, చాలా అవమానకరం కూడా. దీనికి కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికార పార్టీ ఉంటే తప్ప ఈ రవాణాలు జరగవండి. ఎందుకంటే కస్టమ్స్ దాటి బయటకు వచ్చాక ఇదంతా రాష్ట్రంలోనే ట్రావెల్ అవ్వాలి. పెద్ద పెద్ద కంటైనర్లు రాష్ట్రాలు దాటే, మన రాష్ట్రం దాటే పక్క రాష్ట్రానికి పోవాలి. ఈ రాష్ట్రంలో అడుగడుగునా పట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఏమీ జరగదని భరోసా ఇస్తే తప్ప ప్రజల నుంచి ఇక్కడ సరుకు రాదండి. ఒకవేళ దీంట్లో నిజంగా పురంధేశ్వరి గారి కొడుకు పాత్ర ఉంటే మీరు నమ్మండి, నిజంగా సంజా ఆక్వా ప్రొడక్ట్స్ కి సంబంధం ఉంటే వాళ్ళు ఇంకొక డమ్మీ పేరు పెట్టుకొని వ్యాపారమే చేస్తారు కానీ సంజా ఆక్వా అని పేరు పెట్టుకుంటారండి. పురంధేశ్వరులు గారి కొడుకు పాత్ర ఉందని మీరు గమనిస్తే కోడికత్తి సీన్ విషయంలో కూడా
దీనికి ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఓనర్ చౌదరి అన్నాడండి. చౌదరి ఓనర్ కాబట్టి చంద్రబాబుకి సంబంధం ఉన్నారండి. 5 సంవత్సరాలు తవ్వితే చంద్రబాబు గారికి సంబంధం లేదని తెలుసారండి. ఈ రోజు కూడా పురంధేశ్వరి కొడుకు పాత్ర అంటున్నారండి. ఇది కూడా పోర్టు సెంట్రల్ అండి. సో దీంట్లో కూడా తవ్వి పురంధేశ్వరి గారి కొడుకు పాత్ర లేదని తెలుస్తుందండి. ఇదంతా అవసరం అండి. ఎవరైనా తప్పు చేసేవాడు వాడి సొంత పేరు పెట్టుకుని ఎప్పుడు చేయడండి, బినామీ పేరే పెట్టుకుంటారు. కోసం పక్క దేశానికి ఎవడు పోడండి. సో కావాలని ఇంటెన్షనల్ గా అధికార పార్టీ వాళ్ళు వ్యాపారం చేశారు. లక్ష్మణ్ గారు, ఓకే ఓకే, చంద్రబాబు నాయుడు కమ్మ వ్యక్తి, చేసిన వ్యక్తి కమ్మోళ్ళే. అదే విధంగా బంధుత్వం, స్నేహిత్వం అన్ని వేణుగారు ఈ వీటిని అరికట్టాలంటే వేణుగారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వేణుగోపాల్ గారు ఈ డ్రగ్స్ ని అరికట్టాలంటే మీరేం చేయదలుచుకున్నారు అది కంక్లూడ్ చేయండి. ఏం చేయబోతున్నారు మీరు, మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? దాని కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు ఉన్నాయి సార్. ఏదైతే డ్రగ్స్ కి దానికనే సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ లో గంజాయిని అరికట్టాలంటే ఏం చేయబోతున్నారు? గంజాయిని అరికట్టాలంటే ఏం చేయబోతున్నారు? యాక్షన్ తీసుకుంటారు. ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. ఉపేక్షించారా? చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ఓకే వేణుగోపాల్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సంబంధం ఉన్నా లక్ష్మీనాథ్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటికి డ్రగ్ దీవెన, జగనన్న డ్రగ్ దీవెన కార్యక్రమం పెడుతున్నారు. తద్వారా రాష్ట్రాన్ని మొత్తం నింపుతున్నారు. ఖచ్చితంగా సెంట్రల్ ఇంటర్పోల్ ఎంటర్ అయ్యి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ కంటైనర్ వెనకాల తాగిన దొంగలు ఎవరో పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కంటైనర్ వ్యవహారాలు దేశవ్యాప్తంగా మద్దతు పెడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర పరువు, దేశ పరువును కాపాడాల్సిన బాధ్యత పోలీసు నిఘా వ్యవస్థ ఉంది. వెంటనే చట్టాలు సీరియస్ తీసుకొని, ఎలక్షన్ సీరియస్ తీసుకొని దీని వెనకాల దాగున్న దొంగలు బయట పెట్టే వరకు ఖచ్చితంగా మీరు నిద్రపోకుండా పనిచేయాలి. లేదంటే ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తాము. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తున్న ప్రభుత్వ విధానాలపైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు వద్దాలని ఎన్నికలు డ్రామా చేయాలని చేస్తున్న వీళ్ళ క్రీస్తులు జనం నమ్మరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. కాబట్టి ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు వేణుగోపాల్ గారు, అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ చర్చ. గంజాయే కానీ లేదంటే డ్రగ్సే కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏవైనా కూడా మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి మొత్తం కూడా పెను ప్రమాదం ఎదుర్కోబోతుంది. వీటన్నిటిని కూడా ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నమాట వాస్తవంగా మనం చూడాలి. రానున్న ఎన్నికల నేపథ్యంలో వీటి యొక్క ప్రభావం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నందువలన వీటన్నిటిని కూడా అరికట్టి తద్వారా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ యువతని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఏ ప్రభుత్వాలు ఎలా చేసినాయి ప్రజలు అనేవి గమనించారు. కాబట్టి రానున్న 2024 ఎన్నికల్లో ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా అందరికీ కూడా ఎంతో ఉత్కంఠ ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.